రంగ గంధం వినోద్ మధు మంచికలపాటి జక్రయ్య గిరిజనులు మొదటి గిరిజనుడు పౌలు రెండో గిరిజనుడు గంధం మహేష్ రాజు చుండి సుకేష్ పాల్ జాన్ గంధం నర్సయ్య పాస్టర్ తాటిపర్తి జార్జి పీటర్ చుండి నాని భాయ్ తాటిపర్తి నతానియల్ టోనీ వై అంతోన్ బాబు అలాగే విద్యార్థులు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు జోసఫ్ గంధం రేవంత్ పరంజ్యోతి పూండ్ల అజయ్ కుమార్ ఇంకొద్దిసేపట్లో పూండ్ల సంజయ్ ఇంకొంచెం సేపట్లో మీ ముందు ఈ నాటకం ప్రదర్శించబడుతుంది. सर्वपाप परिहारं तद्रक्तं परमाज्ञ पुण्यदान बलियागं अखिल जगाలకు ఆధారుడితడే పరమ పావనుడితడే మహోపకారుడు యేసే మహిమగల రాజు క్రీస్తే జయ జయ హో జగదీశ జయ జయ హో జగదీశ జయ జయ స్తోత్రమయా జయ జయ హో జగదీశ జయ జయ హో జగదీశ జయ జయ స్తోత్రమయా జయ జయ హో జగదీశ జయ జయ హో జగదీశ సకల మానవుల శాపము బాపగా ఆది దేవుడే అవతరించెను సకల మానవుల శాపము బాపగా ఆది దేవుడే అవతరించెను మరియ సుతునిగా ధరలో వెలసెను యేసే సకల శరాసురుడు జయ జయ హో జగదీశ జయ జయ హో జగదీశ జయ జయ స్తోత్రమయా నక్షత్రం 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 హల్లెలూయా
చిన్నబాబు గారు కాఫీ తీసుకోండి అయ్యా. చూడు రంగా. ఏంటి బాబు, ఈరోజు నుంచి ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటయ్యా? నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి బైబిల్ చదువుకొని ప్రార్థించుకుంటే కానీ ఈ కాఫీ టిఫిన్ ముట్టుకోను రంగా. అట్టాగే బాబు. సరే కానండి అయ్యా, రాత్రి ఏదో టెలిగ్రామ్ వచ్చినట్టుంది. ఏంటయ్యా అది? అదా అన్నయ్య బిజినెస్ పని మీద అమరావతి వెళ్ళాడు కదా, ఈ రోజు వస్తున్నట్లుగా టెలిగ్రామ్ ఇచ్చాడు. అదా? అవును. సరే అట్టాగే. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. రే మధు, మధు, ఈ ఫోటోలు ఏంటి అసలు? ఇది మన ఇల్లేనంటరా? నిన్ను చదువుతున్నదేంటి? వాట్ ఈస్ ఆల్ దిస్? అవునన్నయ్య, నేను క్రైస్తవునయ్యా. క్రైస్తవ మతం నాకు చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే ఒక పవిత్రమైన వేదనలు కడుపున జన్మలెత్తి ఒక చిన్న పశువుల పాపలో పుట్టి మానవ జాతి కోసం పడరాని పాటలు పడి మడుకిరీటం ధరించి సిలువపై మీద వలె సమాధి చేయబడి మన పాపాల నిమిత్తం ఆయన మన కోసం చనిపోయాడు. ఏంటి, నువ్వు క్రైస్తవ మతం తీసుకున్నావా? నువ్వు నాకే నీతులు చెప్పేవాడి వంతటి అయ్యావంటే నీకెవడో పెద్ద ఎదుపోతగడే తగిలి ఉండాలి. ఆ బైబిల్ తీసి అవతల పారి, త్రో ఇట్ అవుట్. ముందు మన ఊరు గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టురా, శనివారం మాల పండుగ వెళ్దాం. అన్నయ్య, అలా అనొద్దన్నయ్య. నీవు కూడా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే నువ్వు ఆ మాట మనం పాపాన్ని ఊపిలో కొట్టుమిట్టాడుతున్నాం అన్నయ్య. పూర్వం పెద్దలు తెలియక పెట్టుకున్న మూఢనమ్మకాలు వాస్తవాలు కాదు. కాస్త ఆలోచించానయ్య. షటప్, స్టాప్ యువర్ బ్లీడింగ్ లెక్చర్. సిగ్గులేదురా నీకు? పైగా పూర్వం మన పెద్దలను దద్దమ్మలు చేయగలిగేటంత జ్ఞానోదయం కలిగిందన్నమాట నీకు. నీకేం తెలుసురా మన వంశగౌరవం? కుర్రకుంక మన తాతగారు ప్రతి పోలేరమ్మ తిరణాలకి తోలుబొమ్మలు అటు వేయించేవాడు. ఇక మన నాన్నగారు ప్రతి శ్రీరామనవమికి 9 ఊళ్ళ వాళ్ళ చేత 9 రోజులు 9 రకాల రికార్డ్ డాన్సులు వేయించేవాడు. నీకు తెలియకపోతే మన తాతల కాలం నాటి వెంకన్న ఇంకా బతికే ఉన్నాడు రా, వాడిని అడుగరా. మన నాన్నతో కలిసి తిరిగిన రామలింగయ్యని అడుగు. గో అండ్ వెరిఫై. అంతేకాని పిచ్చి పిచ్చిగా వాగి నన్ను రెచ్చగొట్టకు. ఏదైనా ముందు బుర్ర బద్దలు కొట్టేసి తర్వాత నిదానంగా ఆలోచించే మనిషిని. అండర్స్టాండ్? అన్నయ్య, ఇక నీకు చెప్పేది ఏం లేదు. నా నిర్ణయం నాది, నీ నిర్ణయం నీది. నన్ను నన్నుగా బతుకుని నా ప్రదేశాలు లీవ్ వాట్ లీవ్ మీ అలోన్? నీ పీఠం ఎలా పెట్టావన్నమాట. ఎంత మాట అన్నావరా? అమ్మా నాన్న చనిపోయినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కష్టపడి చదివించినందుకు ఇలా మాట్లాడతావరా? నీ నిర్ణయం మార్చుకోకుండా పైగా మమ్మల్ని తలకాయ లేకుండా తిరగమంటావా? ఆర్ యు డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ? అన్నయ్య, నీళ్ళ మార్పు వచ్చేంత వరకు నేను ఈ గడప దొక్కి మరణ గడప దొక్కుతాను. అంతవరకు నువ్వు నా అన్నయ్య కాదు, నేను నీ తమ్ముడు కాదు. వస్తాను. హోల్డ్ ఆన్. ఒక్క మాట, నువ్వు ఈ గడప దాటి వెళ్ళావో ఈ ఆస్తిలో నీకు చిల్లిగా కూడా దక్కదు. పైగా ఈ ఆస్తి అంతా నా పేరున ఉందన్న విషయం గుర్తుపెట్టుకో. బాగా ఆలోచించి గడప దాటు. నీ వయసు చాలా చిన్నదిరా. యు ఆర్ ఎ లిటిల్ యంగ్ మ్యాన్. అన్నయ్య, నీ వయసులో నీ దృష్టిలో నా వయసు చిన్నదే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నా వయసు చాలా పెద్దది. ఎందుకంటే ఈ లోక ఆస్తులపై నాకు ఎటువంటి మమకారం లేదు. అది నువ్వు ఇస్తానన్నా నాకు అవసరం లేదు. ఎందుకంటే పరలోకంలో దేవుడు
నా కోసం ఒక పెద్ద ఆస్తి సిద్ధపరిచి ఉన్నాడు. ఆ ఆస్తి పాడు కాదు, తరగదు, అబాధించబడదు. శ్రమ లేకుండా నిత్యం పండే పంట లాంటిది నా ఆస్తి. ఇక నీ ఆస్తి అంటావా? ఆస్తిని చూసి మురిసిపోకు. ఆస్తి ఎప్పుడైనా ఒకసారిగా ఎండి మాడిది బూడిది కాగలదు. ఏది ఏమైనా సరే నేను మార్పు వచ్చేంత వరకు నేను నా దేవుని ప్రార్థిస్తూనే ఉంటాను. దైవ చిత్తం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వస్తాను. పోరా పో, బెదిరిస్తున్నావా? నా దగ్గర కాదురా నీ గొప్పలు. ఐ విల్ నాట్ కేర్ సచ్ నాస్టీ రిలీజియస్ ఆర్గ్యుమెంట్స్. ఎవరో పేదరాలట, ఆవిడ కడుపుని క్రీస్తు పుట్టాడట, అతని పశువుల బాధలో తండ్రదట, ఆడు నల్లయ్యల కోసం చచ్చాడట, 3వ రోజులు తిరిగి బతికాడట. పోరా పో, నన్ను బెదిరిస్తున్నావా? ఇలాంటి వాళ్ళకి ఎవడో 4 రోజులు గంజి పోయకపోతే వీధిలో విస్తరాల మీద చెట్టి నాక్కొని వస్తాడు. ఇలాంటి యాదవులు ఎంతమందిని చూడలేదు నేను. ఒరే రంగా, బాబుగారు ఏడు బాబుగారు, ఎక్కడ తెచ్చావురా? ఇక్కడ ఉన్నానయ్యా. ముందు ఈ ఫోటోలు పెట్టలో పారేసి మన దేవుడి ఫోటో పెట్టు. అట్లా బాబు. గో హరి అప్. స్వామి, నా తమ్ముడు తెలుసో తెలియకో తప్పు చేశాడు, వాటి మన్నించు స్వామి. అరే రంగా, ఏడు బాబా. వాళ్ళు ఈ మార్పు రావడానికి కారణం ఎవడరా? ఏమో బాబా. దరిద్రం పుట్టావా? ఇంట్లో ఉంటూ నువ్వేం చేస్తున్నట్టురా? మరేమనంటే అప్పుడప్పుడు మన ఊరు శాంతపాస్టర్ గారు లేరు, ఇస్రాయల్ గారు, ఆయనతో కలిసి తిరుగుతుంటాడండి. ఎవడాడు? వాట్ ఈస్ ద ఫూల్? మన ఊరి చర్చి పాస్టర్ గారు లేరు, ఆయనండి. వాడెవడో నాకు అనవసరం. ముందు వెళ్ళి వెంటనే రమ్మని చెప్పి తీసుకురా పో. అట్టాగే బాబు, అట్టాగే. పూటకి కోడు లేని ప్రతి వాడు సంచి పూజాన్ని వేసుకొని బయలుదేరడం, దేవుని సేవ అంటూ ప్రచారం చేయడం, కొంపలు పడగొట్టేయడం ఇలాంటి వాళ్ళ పని. రాని వాడి పని చెబుతాను. చీ. నమస్కారం రాజు గారు. ఏంటి కబురు చేశారంట? హలో పాస్టర్ గారు, మీరా? రండి, కూర్చోండి. అరే రంగా, పాస్టర్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ టీ తీసుకురా. అట్టాగే బాబు. పాస్టర్ గారు, ఎప్పటి నుంచో మీకు కబురెడదామని అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఇదిగో ఈ రోజు మీ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. మా రంగడు ఉన్నాడు చూశారు, ఎక్కడికైనా పంపండి, త్వరగానే రాడు. టీ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయిన వాడికి. బాబు గారు, టీ తీసుకోండి. ప్రభువుకి స్తోత్రం. ఏంటంటే పాస్టర్ గారు ఇప్పుడు మీరు అన్నది? ప్రభువుకి స్తోత్రం అన్నాను సార్. ఓహో, ప్రభువుకు స్తోత్రం అన్నారు. మేమైతే గోవింద అంటాంలేండి. పాస్టర్ గారు, ఎందుకీ మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? నాకు మా మతం వదిలి మీ మతంలోకి రావాలనే ఆశ కలిగింది. ఐ హ్యావ్ డిసైడెడ్ చేంజ్ టు మై రిలీజియన్. ఈ అభిప్రాయం నాకు నిన్న మధ్యాహ్నమే కలిగింది. నేను ఈ మతం తీసుకోవాలంటే ఏం చేయాలో, దానికి తగిన సహాయ సహకారాలు నాకు కావాలి. అలాగే నా తమ్ముడు వెళ్ళిన మార్గంలోనే నేను నడవాలనుకుంటున్నాను. మరి మీ మతం తీసుకోవాలంటే నేనేం చేయాలో కాస్త వివరంగా చెప్పండి. ఇంతకీ మధు గారేనండి? వాడా అలా చల్లదనం కోసం ఊటీ వెళ్ళొస్తానని అన్నాడు. సరేలేరా, వెళ్ళి రమ్మన్నాను. ఆహా, ఎంత సంతోషం. రాజుగారు మతం పుచ్చుకుంటానన్నారు, చాలా సంతోషం. మతం పుచ్చుకోవాలంటే ముందు మీరు హృదయం పూర్తిగా మారాలి, పవిత్రంగా జీవించాలి. ఈ రోజే కనుక మీ తమ్ముడు గారు ఉంటే ఎంత సంతోషించేవాడు. మారాలంటే ఏం చేయాలి? ఏముందండి, ఈ లోక సంబంధమైన అలంకరణలు, ఆకర్షణలు శాశ్వతం కాదు. నిత్యం మన ప్రభువు నామాన్ని విశ్వాసంతో మననం చేసుకోవాలి. మీ తమ్ముడు మధు గారిలో కలిగిన పరివర్తన త్రికరణ సిద్ధి మీలోనూ రావాలి. అప్పుడే మిమ్మల్ని ప్రభువు ప్రేమిస్తాడు,
రక్షిస్తాడు. నోరు మూయ్ దరిద్రపు నా కొడక. రక్షణ అంటారు, రక్షణ. మీ మతానికి ఉన్న జబ్బేరా ఇది. ఎప్పుడైనా మా మతం వాళ్ళు వచ్చి మిమ్మల్ని మా మతం పుచ్చుకోమని అడిగారనరా? మాకు అలాంటి కకృతి బుద్ధి లేదురా. నీలాంటి వాడిని మామూలుగా వదలకూడదు. లే, గెటప్ అయితే గెటప్. ఆవేశపడుతున్నారు రాజుగారు మీరు. వా ఆవేశమా? ఇందాకటి నుంచి నిగ్రహించుకుంటున్నాను, ఇంకా మాట్లాడుతున్నానండి. నన్నే మార్చాలని చూస్తావరా? ప్రభువు మీకు మంచి ఆయుర్వేదాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఒరే రంగా, ఆ పాస్టర్ గారిని నోటికి వచ్చినట్టు తిట్టాను కదా, పైగా చెయ్యెత్తి కొట్టాను కదా, అతని కోపం రాలేదు సరి కదా. వెళ్తూ వెళ్తూ 2 చేతులు ఎత్తి దండం పెట్టాడేంట్రా? ఆయన మీరు కట్టుబడి కొట్టారు, నోరు నింపెట్టేలా తిట్టారు, కానీ ఆయన మిమ్మల్ని ఒకే ఒక దెబ్బ కొట్టాడు అన్నయ్య. అయినా ఆ దండంలో అర్థం ఏంట్రా? ఏమో బాబు, బుర్ర తక్కువ వాడిని నన్ను అడుగుతారేంటి? మీ బుర్ర అవ్వకం కదండి, ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. నోరు మీ దరిద్రపు వేద, ఊరకే వేదాంతాలు మాట్లాడేస్తున్నావు. నువ్వు వెళ్ళి ఆ ఇశ్రాయేల్ గాడి తమ్ముడు జాన్ ఉన్నాడు కదా, వాడిని తీసుకురమ్మని చెప్పి తీసుకురా. అట్టాగే బాబు, త్వరగా వెళ్ళు. అట్టే బాబు. ఈ లోపు మా రంగడెళ్ళి ఆ ఇశ్రాయేల్ గడి తమ్ముడిని తీసుకొచ్చే లోపు నేను ఆ ఇశ్రాయేల్ గడి తమ్ముడిని నాశనం చేయడానికి ఈ వైపు నుంచి వస్తాను. హలో పీటర్. రాజుగారు. నేను రాజుని. చెప్పండి రాజుగారు. మీ బ్యాచ్ లో జాన్ గాడ్ అని ఒకడున్నాడు, చూసావా? ఉన్నాడయ్యా. వాడిని మీరు లేనిపోని అలవాట్లకు బానిస చేసి వాడి జీవితాన్ని నాశనం చేసేయాలరా? సరే రాజుగారు. మీరు కానీ వాడి జీవితాన్ని స్పాయిల్ చేశారంటే మీకు ఊహించలేనంత మనీ నేను ఇస్తాను. సరే రాజుగారు. ఓకే. నేను నా బ్యాచ్ అంతా అందరం కలిసి మీరు చెప్పినట్లే చేస్తాను రాజుగారు. నన్ను నా తమ్ముడిని విడదీసిన ఆ పాస్టర్ గారి తమ్ముడిని సర్వనాశనం చేస్తాను. వాడి కుటుంబాన్ని నట్టేట్లో ఉంచుతాను. అంతవరకు నేను నిద్రపోను. ఇంకా రాలేదు. లాగాలి తొందరగా, ఇంకొద్దిగా లాగాలి, కట్న ఇంకొద్దిగా లాగాలి. వస్తుంది. ఇటు తిరుగు టోనీ. రాజుగారు ఒక చిన్న పని అప్ప చెప్పారు. ఏంటా పని? మన పాస్టర్ గారి తమ్ముడు ఉన్నారు కదా, ఉన్నాడు జాన్ మనం చెడగొట్టామంటే పెద్ద మొత్తంలో మనకి రాజుగారు బహుమతి ఇస్తానని చెప్పారు. బాగానే ఇస్తాడు. రాజుగారు అంటే బాగానే ఇస్తారా? అరే ఇటు తిరిగిరా. అది ఏం లేదు బాయ్, రాజుగారు చెప్పినట్టుగానే జాన్ గారికి ఫుల్గా మందు తప్పించి సిగరెట్లు తప్పించేసి రాజుగారి దగ్గర మనం అప్ప చెప్పామంటే మనం రాజుగారు చెప్పిన బహుమతి మనకు వస్తుంది. ఇప్పుడు జాను రమ్మని చెప్పావా? చెప్పాను బాయ్, ఫోన్ చేశాను, వస్తాను. మళ్ళీ చేయరా? వచ్చేసరికి లేట్ అయిపోతుంది. దమ్మేద్దామా? అవునా? నాకేం కామెంట్ రాలేదు కదా. బాయ్ నాని కొంచెం ముందుకు రండి రా.
కంటిలేదురా అరే లైట్ ఆడ పడిపోయిందిరా నీ కాడ ఉంటుందా కదా బాయ్? ఈ జేబులో ఉంది త్వరగా తీ బాయ్. నాకు చేస్తాను ఒక్క నిమిషం రా ఈ పట్టుకో ఎవరికి కవి సరే ఒకసారి వాళ్ళకి అడ్డంలే. ముందుకు రా. టైం అవుతుంది బాయ్. అరే హాయ్ రా పీటర్. హాయ్ బాయ్. హాయ్ రా. హాయ్ జాన్ హాయ్ జాన్. సారీ రా, లేట్ అయింది, ఏమనుకోవద్దు. కొంచెం ఇంట్లో ఉండి కొంచెం లేట్ అయింది. ఏం లేటో ఏమోరా, సరదాగా చిల్ అవుదాం అనుకున్నప్పుడే నువ్వు ప్రతిసారి ఇలానే లేట్ చేస్తాను. ఏంట్రా జాన్? ఏంద్రా మీకు తెలియదే ఉందిరా, మాది క్రైస్తవ కుటుంబం. మా అన్నయ్య పాస్టర్ గారు. ఇంట్లో చిన్న చిన్నగా పనులు ఉంటాయి. సంఘంలో వేరే వాళ్ళకి బాగలేకపోతే అన్నయ్య హాస్పిటల్ దాకా వెళ్ళమన్నారు రా. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపించి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. సారీ రా, ఏమనుకోవద్దు. ఇంకోసారి ఇలాంటి లేట్ కాకుండా చూసుకుంటారా? సరే రా, సరే నువ్వు అర్థం చేసుకుంటా పాస్టర్ తమ్ముడు, నువ్వు రావడానికి కొంచెం మట్టి కావచ్చు. సరే ఇప్పుడు ఏం రా ప్లాన్? ఏం లేటో ఏమోరా, నీకోసం వెయిట్ చేసి కళ్ళు కాయలు కాసాయి. సారీ రా పెట్టారు. సరే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కాలేజ్కి వెళ్ళేది? కాలేజ్కి రా, కాకపోతే మధ్యలో చిన్న పని చూసుకొని పోదాం. చిన్న పని ఏంట్రా అది? నీ కోసమని సరుకు తెప్పించావరా? సరుకా? సరుకేంట్రా? సరుకు కాయ. ఏం లేదు రాజాన్, నవ్వబాకండి మీరు. మనం ఎలానో కాలేజీకి అని చెప్పి ఈ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చాం కాబట్టి కాలేజీ డుమ్మా కొట్టి సరదాగా అలా బార్కి వెళ్ళి ఫుల్ తీసుకొని తాగేసి ఆ తర్వాత సినిమాకి వెళ్ళేసి అక్కడ నుంచి మన స్పాట్ ఉంది కదరా, రెగ్యులర్ స్పాట్ కాలేజీ, అక్కడికి వెళ్ళి వచ్చేపోయి అమ్మాయికి లైన్ వేసుకున్నారా. ఏంద్రా ప్లాన్స్? కాలేజ్ ఎటువంటి సినిమాకి వెళ్దామంటే ఓకే, కాలేజ్ దగ్గరికి వెళ్దామంటే వయసులో ఉన్నాం కాబట్టి అమ్మాయిని చూస్తాం కామనే. బాగా అంటున్నారు ఏంట్రా? బార్కి వెళ్తే ఇంకేమైనా ఉందా? అక్కడ ఎవరైనా చూసి మా అన్నయ్య చెప్తే నా పరిస్థితి ఏంద్రా? ఒక్కసారి ఆలోచించాను రా, ప్లీజ్ రా. అయితే ఒక పని చేద్దాం రా, నాకు తెలిసిన తొక్కలు ఉన్నాయి, ఆమె బాధం ఎంతవరకు నన్ను ఎవరు గుర్తుపడతా. ఓకే బాయ్, బార్లో కాకుండా బయట తుప్పల్లోనో జామాయిల్లో ఏడైనా నాకు ఓకే, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి. కొంచెం ఆలోచించి ఆ బార్ విషయం మాత్రం వద్దరా పీటర్. ఏంటి రాజాన్ ప్రతిసారి ఆడవాళ్ళు ఈ రోజుల్లో లేడీస్ కూడా బీరు తాగుతున్నారా? నువ్వేంట్రా అంటే ఇంకా అన్నయ్య పాస్టర్ అది ఇది అంటావు. సరదాగా చిల్ అవుతావు రాజా. ఓకేరా పీటర్. దానికి తోడు ఇందాక రంగన్ వచ్చి ఒక మాట చెప్పాడు రా. ఏంట్రా అది? రాజుగారు నన్ను రమ్మన్నారు కదా, ఒకసారి సాయంత్రం ఆయన దగ్గర కూడా వెళ్ళిద్దాం. అక్కడికి వెళ్తే ఏముంటుందిరా? రాజుగారు అంటే మీకు తెలియదు కాదు, మంచి ఆస్తిమంతుడు. అక్కడికి వెళ్తే మనం చిల్ అవ్వచ్చు, మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా దొరకవచ్చు. బాగానే దొరుకుతుందా ముందు? ఫుల్గా ఉంటుంది బాయ్, నీకు ఇబ్బంది ఉండదు. అయితే పోదు పదండి. ఓకే రా టోనీ, నువ్వేమంటావు? ఓకే రా, వెళ్దాం. ఓకే పీటర్, వెళ్దాం. ఓకే రాజా. ఓకే రైట్. లాగాలి, ఇంకొద్దిగా లాగాలి. అన్నా అన్నా ముందుగా నమస్కారం రాజుగారు. ఓ జాన్, నువ్వా? కమ్ హియర్. అవునండి. అయినా నాలాంటి చిన్న వాళ్ళకి మీలాంటి పెద్ద వాళ్ళతో పని ఏముంటుంది సార్, రమ్మన్నారంట. ఆ నక్క వినయం చేయగానే మీ అన్నయ్య ఎంత పని చేశాడో చూసావా? తెలిసింది సార్. మా అన్నయ్య ఏం చేశాడో నాకైతే తెలియదు, కానీ మీరు మా అన్నయ్యని ఏం చేశారో నాకైతే తెలిసింది సార్. ఓహో, నీకు అప్పుడు ఎంత తెలిసిపోయింది అన్నమాట. తెలిసిందండి. ఓకే, ఇలా ఎందుకు చేసావురా అని మీ అన్నయ్య అడగలేదా? అడిగానండి, ఒకే ఒక్క మాట అన్నాడు మా అన్నయ్య. ఏమన్నాడేంటి? ఏముంది సార్, ఆ యేసు ప్రభుని సేవించే వారికి ఇలాంటి అవమానాలు అపనిందలు తప్పవన్నాడు సార్. ఆ రోజు సిలువలో కూడా యేసు ప్రభు గారు పడిన అవహేళనలు అపనిందలతో పోల్చుకుంటే ఈ రోజు మా అన్నయ్యకి జరిగింది పెద్ద ప్రాబ్లమే కాదన్నాడు సార్. ఆ రోజు ఆయన జరిగిన దాంట్లో ఈ రోజు ఈయనకి జరిగిన అవమానం ఆవగింజంత కూడా లేదన్నాడు సార్. ఏంటి నీ మాటలు చూస్తుంటే నువ్వు కూడా ఒక సంచి పట్టుకొని బయలుదేరేలా ఉన్నావు?
మనకంత సీన్ లేదు సార్. మాది క్రైస్తవ కుటుంబం కాబట్టి మా అమ్మ మా నాన్నల మతపిచ్చే మా అన్నయ్యకి పట్టింది. ఆయన ఈరోజు దేవునికి దగ్గర అయ్యి సంఘానికి కాపరై పాస్టర్లా వ్యవహరిస్తున్నాడు. నాకంత ఎక్కడది, నేనే పెద్ద వేస్ట్ ఫెలోని. ఇక నా ఫ్రెండ్స్ అంటారా వీడు పీటర్ శుద్ధ మందుగాడు. ఇక నా ఫ్రెండ్ బాయ్ అంటారా పెద్ద మెకానిక్, పెద్ద వేస్ట్ ఫెలో. ఇక నా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంకొక అతను టోనీ, ఎప్పుడు చాటింగే చాటింగ్. ఇక అప్పుడప్పుడు పండగకో పబ్బానికో ఏదో మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర లైట్ గా పెట్టేస్తాను సార్. నువ్వు ముందు కొడతావా? మరి చెప్పవే. సారీ, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఈ మధ్యన అలవాటు చేశారు సార్, తప్పదు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర. అరే రంగా, ఏడు బాబా, నువ్వు వెళ్ళి ఒక మెక్డోల్ బ్రాండీను కింగ్ ఫిషర్ బీర్ పట్టుకురా. ఏడు బాబా, మేకలు ఏమంటారా? ఒరే సన్నాసి, ఇలాంటి సరదా సమయాల్లోనే నీకు చెవుడు వస్తుంది ఏంట్రా? మెక్డోల్ బ్రాండీను కింగ్ ఫిషర్ బీర్ తెలిసిందా? అదే బాబా, త్వరగా వెళ్ళు. అట్టాగే బాబా, అట్టాగే. జాన్, సార్ మా రంగడు వెళ్తున్నాడు. మీకు ఏమైనా అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పించుకుంటారు. నాకేం వస్తుంది కానీ బాయ్ ఇదే బాబా, కొన్ని మీకేమైనా కావాలని చెప్పుకోండి. రంగా, నాకు నాటుకోడు ఫ్రై, ఒక డబ్బీ సిగరెట్లు, హెచ్డి పౌడర్. చూడాలని చేసుకురా. కుర్చీ వేసుకో, పక్కన పెట్టుకో. చూడయా జాన్, సార్ నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదా? నువ్వు మందు తాగుతావని ఇంత మంచివాడు అని తెలిస్తే నేను ఎప్పుడో మా ఇంటికి ఆహ్వానించేవాడిని. ఒక్క నిమిషం. మీకోసం ఎంత చక్కగా ఏర్పాటు చేశాను. చాలా బాగుంది రాజు గారు. ఎక్కడి నుంచి తెప్పించావేంటి? రాజుగారు నాకు బీర్ కావాలండి. థ్యాంక్స్ రాజుగారు. చూడయా, డోంట్ ఫీల్ షై. నువ్వేం సిగ్గుపడిన అవసరం లేదు. హ్యావ్ ఇట్. పీటర్, మీ ఫ్రెండ్స్ కూడా సర్వ్ చేసుకో. జాన్ సార్ ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, కొంచెం మొహమాటంగా ఉంది. స్టార్ట్ చేయి, నో ప్రాబ్లం. కమాన్ బాగుంటుంది సార్. కమాన్. చూడయా జాన్, చాలా సార్ నిజం చెప్పాలి. కొంచెం పోయి సార్ ఆయన ఎంత పడి ఈ దేవుళ్ళ కథలు, ఈ దేవతల కథలు ఎవరు చూశారా? ఇవన్నీ కవులు కల్పించిన కల్పనలే. అవి పట్టుకొని మన వాళ్ళు ఉయ్యాలపడడం తప్పితే ఎవడో సాధించింది ఏమీ లేదు. ఎప్పుడైనా ఎవడైనా దేవతను కానీ దేవుడిని కానీ చూశాడంటావా? చూడలేదు సార్. చివరికి దెయ్యాన్ని కూడా ఎవరు చూడలేదు. అవును. ఏవేవో
ఆలోచనలతో ఈ సన్నాసులు మన బుర్రలు పాడు చేశారు. కానీ ఇప్పుడు చూడు మన బుర్రలు ఎంత కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. చాలా బాగా పనిచేస్తుంది. అయ్యి బాబాయ్, పాస్టర్ గారి తమ్ముడు కూడా మందు తాగుతున్నాడు కదయ్యా. ఒరే పిచ్చివాడా, ఈ రోజుల్లో పాస్టర్ గారి తమ్ముడు మందు కొట్టడం కూడా విడ్డూరమేనరా. చీకటి పడితే పాస్టర్లే బార్లని నింపేస్తా ఉన్నారా. ఏ కథ అయినా చూడు, ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. అంతెందుకురా, క్రీస్తు హీరో అయితే హేరోది విలన్. ఇది ఎట్లా మీకెట్టా తెలుసయ్యా? అదే నేను కాలేజీ చదివే రోజుల్లో మా లెక్చరర్ ఒకడు ఏ రోజు పాత్ర ఏకపాత్ర అభినయం వేసాడు. ఏంటంటే ఇదిగోరా, ఇట్లాగే పట్టుకున్నాడు రా మందు క్లాసు, ఇట్లాగే తాగుతా ఉన్నాడు నాలాగే. అట్లా తాగాడో లేదో, తాగి అంటాడు చూసావా, యూదులకు రాజు పుడతాడా, ఆ రాజుకు మరో రాజు మహాపోటీగా పుడతాడు అన్నాడో లేదో, మళ్ళా 2 రూపాయలు ఏంటయ్యా అందరితో సరిపెట్టాడా. బట్లారా, మీరు దేశం నలుమూలలకు పోయి 2 సంవత్సరాల పసిపిల్లల్ని అడ్డంగా నరకన్నా. ఒరే పిచ్చోడా, ఏ రోజే పరమ తాగుబోతు పరమ దుర్మార్గుడు అనుకుంటున్నాడు. ఈ దేవతల కథల్లో, ఈ దేవుళ్ళ కథల్లో ఎంతమంది తాగుబోతులు లేరురా. పిచ్చి సన్నాసి, తెలుసుకోరా. మీకేమన్నా కావాలి? నా బాటలు కాని కావాలా? ఆడు మీ కాల్చలు ఆడమన్నాడు కదా, ఆడు చూడండి. కొంచెం కావాలనిపిస్తుంది సార్, కొంచెం. అరే సన్నాసి, ఆ జాన్ గాడికి కొంచెం. జాన్ గారు మొత్తం తాగాడు, మాట్లాడు. అరే ఈ జాన్ గాడు వాడి ఫ్రెండ్స్ బాగా లోడ్ అయ్యారు. కానీ ఈ సన్నాసుల్ని ఇప్పుడు ఇంటికి పంపితే దేని కింద ఇప్పుడు చేస్తారు. అది మన మీద వస్తుంది. ఉదయాన్నే లేపి పంపించేసి అట్టే నేను ఈలోపు రాజ్యం ఇంటికి వెళ్తాను. అట్లాగే నేను వస్తాను. చూసారా రాజుగారు పంట రేపుతున్నాడు. ఈ నెట్టాగా వదిలేస్తే ఆ పాస్టర్ గారి కాపురం సర్వనాశనం అయిపోద్ది. నేను ఇప్పుడు వెళ్ళి ఆ పాస్టర్ గారికి చెప్పేసి వస్తాను. ఈ రాత్రికి వీళ్ళు ఎగలేడు, వాడు రావలేడు. హలో జాన్, జాన్ నైమన్నా ఇంటి తీసుకోవడం అన్నయ్య కొడతాడు. మా ఇంట్లో పోతాను రా, మంది మందు సరిపోలేదు రాజా. చాలా రాజుగారు మొత్తం చేశారు. ముట్టుకోబోదు. ఎవరు? రంగా నీవా? అవును బాబు. ఏంటైనా ఇంత రాత్రిలో వచ్చావు? ఏమో కానీ బాబు, మిమ్మల్ని ఎంత చూసేసరికి నన్ను నేనే మర్చిపోయానండి. నా సంతోషానికి అవసరం లేవనుకోండి. అవునా బాబు, రోజు మీరు ఇలాగే అర్ధరాత్రి వరకు ఆ దేవుని ధ్యానిస్తూ ఉంటారా? అవును రంగా, ఆ దేవుని తలపోసుకున్నంత సేపు నిద్ర కూడా రాదు. పరలోకంలో వివరిస్తున్నట్లుంటుంది. అయినా నీవు వచ్చిన పని ఏంటో చెప్పనా లేదు. నా వల్ల నీకేమైనా సహాయం కావాలనా? అదేం కాదు బాబు గారు, మీ తమ్ముడు గారు లేరు, మా అయ్యగారు ఇంటికి వచ్చారండి. మా అయ్యగారు అసలే పరమదుర్మార్గుడు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి బాగా తాగించాడండి. మీ తమ్ముడు గారిని ఇలాగే వదిలేస్తే మీ పేరుకే కాకుండా మీ కుటుంబానికి తీరని మచ్చ వచ్చింది బాబు. మీరు అంత శ్రద్ధ తీసుకొని మీ తమ్ముడు గారికి బుద్ధి చెప్పండి బాబు. చూడు రంగా, ప్రభు నీళ్ళలో బ్రతుకుతున్న ఆ కుటుంబము ఎన్నటికీ నాశనం కాదు. ఎవరైనా నాశనం చేయాలని చూసినా నాశనం కాదు. ఆ ప్రభు పైన నాకు చాలా విశ్వాసం ఉంది. నా తమ్ముడి నడవడిక మార్చి ఆ ప్రభువుగా దాసుగా చేసుకోమని ఇప్పుడే ప్రార్థన చేశాను. నా ప్రార్థన జవాబుగా వాడి నడవడిక మార్చుకోమని
ఆ దేవుడిని నా యొద్దకు పంపించాడు. ఆ దేవునికి స్తోత్రం. ఇంతకీ రాజుగారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన గురించి ఏం చెప్పమంటారండి? ఆయన తమ్ముడు గారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్న బ్యాంక్ కూడా లేదు బాబు. ఉన్న భూములు, ఆస్తులు, నగలు అన్ని నాశనం చేసేసాడు. ఉన్న అప్పులకి రోజు లైవ్ నోటీసులు వస్తానే ఉన్నాయి. నేనేమన్నా మారతాడా అంటే ఉదయాన్నే మందు కాఫీ పొలం ముందు ఆగుతున్నాడు. ఇంకేం మారుతాడండి? నువ్వేమైనా చెప్పి చూడలేకపోయావా? ఊరుకోండి బాబు, పెద్ద పెద్ద కొమ్ములు వచ్చిన వాళ్ళు చెప్తేనే నా మాట వింటాడా? సరేనగా రాజుగారిని ఆ ప్రభువే మారుస్తాడే. ఇంతకీ మధ్యాహ్నం అక్కడే ఉన్నాడంటవా? అవును బాబు, బాగా తాగి ఆడేపడి ఉన్నాడు. పొద్దున్నే పంపిస్తాను, కత్తి బుద్ధి చెప్పండి బాబు. సరేనగా జాగ్రత్తగా వెళ్ళిరా. అట్టాగే బాబు. సరే. సర్వ సృష్టికి రక్షకర్తమైన దేవ, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి, నా తమ్ముడు చేసిన ప్రతి పాపమును క్షమించాను దేవా. నీ దయగల హస్తంతో నేను పవిత్రంగా చేసిన నీ సేవగా వాడుకోమని అడుగుతున్న దేవా. ఎన్నిక లేని మా కుటుంబాన్ని ఎన్నుకొని నేను నీ కళ్ళ చుట్టూ మమ్మల్ని కాచి కాపాడుతున్నానికి వేలాస్తోతున్నాను దేవా. ఇదిగో తండ్రి, మా తమ్ముడు చేసిన ప్రతి పాపాన్ని కడిగి వేయమని నీ బంగారు పాదములు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. నీ బంగారు పాదములు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. కూర్చోరా, కూర్చో. జాన్ అన్నయ్య, రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళేవా? ఇంటికి రాలేదు? అన్నయ్య, నేను పీటర్ వాళ్ళ ఇంట్లో స్పెషల్ క్లాస్ ఉంటే నైట్ అంతా వర్కౌట్ చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. చూడు జాన్, అన్ననే నన్ను మోసం చేయొచ్చు కానీ పైనుంచి చూస్తున్న దేవుడు మాత్రం నన్ను మోసం చేయలేదు. అనుక్షణం నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. నువ్వు చేసే ప్రతి తప్పు నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక రూపంలో నాకు తెలియజేస్తూనే ఉంటాడు. అలాంటిది ఏం లేదన్నయ్య. నేను ఎక్కడికి పోలేదు, ఎటువంటి తప్పు చేయలేదు. ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, ఇంటికి వస్తున్నాను, అంతే తప్పితే నేను ఎటువంటి తప్పులు చేయట్లేదు అన్నయ్య. నన్ను నమ్మన్నయ్యా. నేను నమ్మటానికి నేనేమైనా ఎరుపప్పని కాదు. నువ్వు చేసే ప్రతి పాపము నాకు తెలుస్తూనే ఉంటున్నాయి. నువ్వు తిరిగే తిరుగులన్నీ నాకు తెలుస్తూనే ఉంటున్నాయి. ఎందుకు ఇలా తిరుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీ వలన నాకేమన్నా చెడ్డ పేరంతా వస్తుంది. సంఘంలో ఉన్న పాస్టర్ని వాడి తమ్ముడినే వాడు బాగు చేసుకోలేకపోతున్నాడు. ఈ సంఘాన్ని ఏం బాగు చేస్తారని అందరూ ఎగతాలు చేస్తున్నారు. ఎన్నో చూచిపోటు మాట్లాడుతున్నారు. నీ వల్ల నాకు ఎంత అవమానంగా ఉంటుందో నువ్వు ఆలోచించరు ఒక్కసారైనా. నేను ఎటువంటి తప్పు చేయలేదు అన్నయ్య. నన్ను నమ్ము. కాబట్టి బైబిల్ మీద ప్రమాణం చేస్తారన్నయ్య. బైబిల్ మీద తొందరపడి బైబిల్ మీద ప్రమాణం చేసి ఆ పరిశుద్ధ గ్రంథానికి కలంకం తేవద్దు. మన నాలుగు నడవలేదు. ఏ క్షణాన ఎలా మాట్లాడుతుందో ఎవరూ చెప్పలేము. ఆ బైబిల్ మీద ప్రమాణం చేసి నాకు నచ్చ చెప్పినా లెక్క చెప్పవలసింది ఆ దేవునికి. ఇంకనైనా పోయి దేవుని పాదాల చింత చేరి ఆ ప్రభువుని వేడుకో. నీ హృదయాన్ని, నీ తలంపులు మార్చమని వేడుకో. అలా తెల్లవారుతుంది. అలా డేవిడ్ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. జాగ్రత్త చేయాలి అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. నేను చేయరాని తప్పులు చేశాను అన్నయ్య. క్రైస్తవ కుటుంబంలో పుట్టి నేను నీ తమ్ముడిగా ఉండే అర్హత కూడా కోల్పోయాను అన్నయ్య. ఎన్నో నీచమైన పనులు చేశాను అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. క్షమాపణ కాదు, ఆ దేవుని వద్ద చేరుకో. ఆయనే క్షమిస్తాడు. నీకు మంచి హృదయాన్ని ఇస్తాడు. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఒక పాస్టర్ తమ్ముడుగా ఉంటూ చేయకూడని పనులు, నీచమైన పనులన్నీ చేశానే. ఎంత తప్పు చేశాను. 10 మందికి ఒక ఐకాన్గా ఉండాల్సిన నేనే ఈరోజు తప్పుడు పనులు చేసి ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను. నా అన్నయ్యని మోసం చేస్తూ ఇష్టానుసారమైన జీవితం గడుపుతా ఉన్నా. కానీ నా అన్నయ్య మాత్రం నా కోసం అహర్నిశలు శ్రమిస్తూ దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. నేను ఎంత నీచ పనులు చేశాను, నేను ఎంత దుర్మార్గుడిని. ప్రభువా, ఈ క్షణమే నేను నీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభువా. నా తప్పును మన్నించు ప్రభువా. నన్ను క్షమించు నాయన, క్షమించయ్యా.
రంగన్న బాబా రంగన్న ఇట్లా బాబా రంగన్న నిన్న రాత్రి రాజుగారింట్లో నేను మందు తాగిన విషయం అన్నయ్య చెప్పింది నువ్వే కదా? బాబు గారు మీరు కొట్టండి సంపండి కుటుంబాన్ని కూల్చే కంటే నిలబెడితే పుణ్యం అంటారు, అందుకే చెప్పాను. తప్పంటారా? తప్పు కాదు రంగన్న, నువ్వు ఒక రకంగా నాకు మేలే చేసావు. నువ్వు అన్నయ్యకి చెప్పబట్టే అన్నయ్య విలువేంటో నాకు తెలిసింది, సంఘంలో నా విలువేంటో తెలిసింది. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన నేను, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేను తప్పదాగి చెడు స్నేహాలు చేసి చెడ్డ అలవాట్లకు బానిసయ్యాను. నిజంగా చెప్పాలంటే నేనే నీకు రుణపడి ఉంటాను. ఇంతకీ నువ్వు వచ్చిన విషయం ఏంటి రంగన్న? మీకు మంచి మాట చెప్పాలని వచ్చానండి అయ్యా. మంచి మాట ఏమిటి రంగన్న అది? రాత్రి ఆ అన్నయ్య గారు అలా చూసిన తర్వాత నేను ఆ ప్రభువుకి నా హృదయాన్ని సమర్పించుకుందామని అనుకుంటున్నానండి అయ్యా. చాలా సంతోషం రంగన్న, నువ్వు చెప్పిన మాట నాలో ఆనందంగా ఉంది. నీలో కలిగిన ఈ మార్పే నాలో కూడా కలిగింది. నేను నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి రంగన్న. మన ఇద్దరితో పాటు మన రాజుగారు కూడా మారితే చాలా బాగుంటుంది. ఆయన మాట్లాడంటారు రంగన్న. నాతో పాటు నువ్వు కూడా మన ఇద్దరం కలిసి వెళ్ళి అతనితో మాట్లాడి మార్పిద్దాం రంగన్న. వద్దు బాబా వద్దు, ఆయన ఇంట్లో 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆయన మనస్తత్వం నాకు తెలవదా? మేము ఆట ముందు తాగేటప్పుడు వింటాడేమో కానీ ఈ విషయంలో ఎండ బాబు. ఆయన ఈ అప్పులకి ఆ ఇల్లు కూడా అమ్ముకుంటే కానీ సరిపోయేటట్లేదు. ఆయన మారేలా లేడు బాబు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడైనా మనిషి మారక తప్పదు. ఆయన మార్పు కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా మారుతాడు రంగన్న. సరే బాబు, అయినా ఆయనలో కూడా మార్పు వచ్చే రోజు దేవుడు తొందరలో తీసుకొస్తాడు బాబు. నిజం చెప్పాడు రంగన్న. మనిషికి ఎదురు దెబ్బలు తగిలితే గాని ఆ దేవునికి విలువ తెలియదు. సాదాగా జరుగుతున్న ఈ జీవన విధానంలో ఏదో ఒక ప్రాబ్లం ఎదురైతే గాని మనుషులకు దేవుడు గుర్తురాడు. ఈ రోజు నేను కూడా నా వ్యక్తిగత జీవితాన్ని ఎంతో దరిద్రంగా తయారు చేసుకున్నాను. ఈ రోజు నాకు ఎదురుపడిన ఈ విపత్కర పరిస్థితే రేపు రాజుగారికి కూడా ఎదురవుతుంది. ఆ ఎదురైన రోజు ఖచ్చితంగా ఆయనలో కూడా మార్పు వస్తుంది. ఆయనలో మార్పు రావాలని మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. అవును బాబు, ఆయనకి ఏం మిగిలిందని? ఇల్లు, ఆస్తులు, బంగారం అన్నీ పోయాయి. ఆయనలో కూడా తప్పక మార్పు వస్తుంది. సరే కానీ బాబు, అన్నయ్య గారు ఇంకా రాలేదు. రేపు నాకు ఆదివారం బాధ్యతమని అన్నయ్య గారికి చెప్పండి బాబు. ఖచ్చితంగా చెప్తాను రంగన్న. నీలో మార్పు నాకు చాలా సంతోషం. కంపల్సరీగా చెప్తాను అన్నయ్య. సరే బాబు, వస్తాను. జాగ్రత్త రంగన్న. భగవంతుడా, రంగన్న మరియు నాలో కలిగిన ఈ మార్పే రాజుగారిలో కూడా కలిగే విధంగా చూడమని మేము ప్రార్థిస్తున్నప్పుడు థ్యాంక్ యూ. మండి సత్యాగా కడుపులేమో మండిపోతుంది, ఆకలి దొరుకుతుంది. ఇది ఉడికి సత్యాగా ఆ రాజుగారు ఏమో పెళ్లి చేయమంటే అరే సంక్రాంతికి చేస్తారు రంగా అన్నాడు. అట్లా అంటుంటే 40 ఏళ్ళు గడిచిపోయా. ఈరోజు ఆయన పని కూడా అయిపోయా. అమ్మయ్య, ఈ కూడుడికి నేను కూర ఒకటే ఉంది. రంగన్న బాబు గారు మీరా? రండి బాబు, నా ఇంట్లో కూర్చోడానికి మీకు ఏం లేదే. రండి బాబు, ఈ కుర్చీలో కూర్చోండి బాబు. పర్వాలేదు రంగన్న. కూర్చోండి బాబు. రంగన్న, బాబు నేను నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను రంగన్న. ఏంటి బాబు? ఏం చెప్పమంటావు రంగన్న? ఆస్తి అంతా పోయింది, డబ్బు నగలతో పాటు ఇల్లు కూడా పోయింది. ఈ రోజు నిలువ నీడలేని వాడిని అయ్యాను. ఇంకా ఈ ఊళ్ళో ఏ మొహం పెట్టుకుని అనుకుంటావు రంగన్న? అందుకే నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. అయ్యేం మాటలు బాబు? నా ఇంట్లో ఉన్నాడు బాబు, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మీ ఉప్పు తిని బతుకున్నాడు బాబు. వద్దు రంగన్న, వద్దు. నా మీద నీకు అంత ప్రేమ ఉంది, నాకు అదే చాలు. నేను మాత్రం ఈ ఊళ్ళో ఉండలేనురా. పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేనురా. అందుకే ఈ రోజే నేను ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. బాబు వెళ్ళిపోతారా? తప్పదు రంగ,
నాలాంటి దరిద్రుడు బతుకుంటే నా తమ్ముడికే సిగ్గుచేటు. అయినా వాడికి ఏం మిగిల్చానని గర్వపడాలి. ఉండడానికి ఇల్లు కూడా లేకుండా చేసేదే. ఈ రోజు నా తమ్ముడు ఏ స్థితిలో ఎక్కడ ఎలా ఉన్నాడో. నాకు ఒక సహాయం చేయగలరు? ఏడు బాబు, ఒకవేళ మా తమ్ముడు ఇక్కడికి వచ్చి మా అన్నయ్య ఏంటి అని అడిగితే మీ అన్నయ్య చచ్చిపోయాడని చెప్పు. ఊరుకోడు బాబు, అయ్యేం మాటలు నాన్నోడితో నేను చెప్పలేను బాబు, చెప్పలేను. తప్పక చెప్పాలి. నేను ఈ లోకంలో ఆ దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేక నా జీవితాన్ని పాడు చేసుకొని ఈ స్థితికి వచ్చాను. నా తమ్ముడిని అనగాని మాట్లాడి ఇంటిలో నుంచి గంట ఎలా చేశాను. ఇంకా నేను ఈ ఊళ్ళో ఉండలేదని. ఒకవేళ వాడు వస్తే ఖచ్చితంగా మా అన్నయ్య చనిపోయాడు అని నేను చెప్పు. అవే మాటలు బాబు, నాన్నోడితో చెప్పలేను బాబు. చెప్పాలి. ఇంకా నేను వెళ్ళి వస్తాను. ఎట్ట రాజుగారు ఎట్ట అయిపోయారు. మూర్ఖంగా తిరిగిన వాళ్ళ పరిస్థితి అంతా అంతే. దేవుడు లాంటి పాస్టర్ గారిని శబ్దప్పులు కొట్టాడు. నడకలు సరి లేకపోతే ఎవరు బతుకైనా అంతే. అబ్బా, ఆకలి, కడుపు మండిపోతుంది. ఎన్నాళ్ళని ఆకలి భరించాం. అబ్బా అబ్బా, ఆకలి. కనీసం నీళ్ళు తాగామంటే నీళ్ళు ఇచ్చే వాళ్ళే కూడా లేరే. అయ్యో అయ్యో, నేను బాగున్నాడు అంతా నా ఇంట్లో పడుతున్నాడు. వంగి వంగి నమస్కారాలు చేశారు. వాళ్ళు నన్ను ఎందుకు చూడరు? ఈరోజే నేను మా ఊరు విడిచి వెళ్ళిపోతాను. ఒకవేళ వాళ్ళు చూడకపోయినా నా రంగుడైనా నన్ను చూస్తాడు. వాడు తాగే గంజిలోని సగం నాకు ఇస్తాడు. ఈరోజే నేను మా ఊరు విడిచి వెళ్ళిపోతాను. ఒక్క క్షణం ఆలోచించు. తిరిగి మీ ఊరు వెళ్తావా? నవ్వుతారు, పక్కపక్క నవ్వుతారు. బ్రతకలేని అసమర్థులు అని నలుగురు కలిసి నెత్తిన రాళ్ళు వేసి మరీ నవ్వుతారు. ఇంత బ్రతికిన నీవు ఇంటింటా తిరిగి అడగలేవు. అడిగినా నిన్ను చూసేదెవరు? చూసినా నీ మీద జాలి చూపరు. పొరుగు పంచినే బ్రతుకుతావా? ముష్టివాడిలా, పాపిష్టివాడిలా? ఏది నీ పరువు? ఏది నీ టీవీ? అందుకే వెళ్ళకు. మండుటండే పండు వెన్నెల, ఒంటి చెమటే పన్నీటి చల్లు. ఎక్కడి వాడివి? ఇక్కడున్నావు. ఇక్కడే ఉంటే కనీసం పరువైన దక్కేను. ఆలోచించు. అవును, ఎందుకు వెళ్ళాలి? ఏం దాచుకున్నారని వెళ్ళాలి? నా తమ్ముడిని వీధిలో ఇస్తరాకులు ఏరుకొని తింటామని తిట్టాడు. ఈరోజు నాకు ఇస్తరాకులు కాదు కదా, గొంతు తడుపుకుందామంటే మురికి నీళ్ళు కూడా లేదు. ఏ ముష్టెత్తుకోను, ఏ కష్టపడో బ్రతకాలి. అప్పుడే నా పరువు దక్కుతుంది. నేను నా జీవితం, నా ప్రాణం ఉన్నంత వరకు మా ఇంటికి మాత్రం నేను వెళ్ళను. నా ఊరు మాత్రం నేను వెళ్ళలేదు. ఎవరు బాబు మా పని కూడా వచ్చారు? మీరు ఎవరంటే? ఏం చెప్పమంటారయ్యా, నేను ఈ ఊరికి కొత్త వాడిని. వచ్చి నెల రోజులైంది. జీవితం మీద విరక్తి కలిగి ప్రపంచానికి దూరంగా నా శేష జీవితాన్ని గడపాలని వచ్చాను. ఈరోజు నా తమ్ముడు క్రైస్తవ మతం తీసుకున్నాడని ఇంట్లో నుంచి గెంటేసిన పాపాత్ముడు. మా తాతల కాలం నుండి దర్జాగా బతికినటువంటి కుటుంబం మాది. ఈరోజు
బుద్ధి వక్రీకరించి చెడు అలవాట్లకు బానిసని ఇలా ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్న అన్నార్థును. అయితే మీ ఊరికి పోయి చిన్న పెద్ద పని చేసుకుని బతకొచ్చు కదా బాబు గారు. వద్దు, నేను వెళ్ళను. అంతగా బ్రతకలేని పరిస్థితి వస్తే మరణిస్తానే తప్ప నేను మాత్రం మా ఊరు వెళ్ళను. అయినా ఏ దేవుడికి ఏ లోటు చేశారని ఏడాదికోసారి తిరుపతి వెళ్ళి వస్తాను. మొన్నటి మొక్కలతోటి 12 సార్లు ప్రసాదం తెచ్చి వీధి వీధి పంచుతానే. అయినా ఆ దేవుళ్ళందరూ ఎందుకు నాకు ఈ పాపం మూట కట్టారు? అయ్యో, ఇక నేను మాత్రం నా ఊరు వెళ్ళలేను. ఏ జాతరకైనా ఏ శ్రీరామనవమికైనా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతానే. లేడు, దేవుడు లేడు. ఇవన్నీ వట్టి మట్టి బొమ్మలు. చూడలేవు, పలకలేవు, మాట్లాడలేవు. ఎవరైనా జీవం గల దేవుడు ఎవరైనా ఉంటే ఈ నా చీకటి బ్రతుకు వెలుగు ప్రసాదిస్తాడు. అలాంటి దేవుణ్ణి నేను సేవిస్తాను, పూజిస్తాను. ఏంటి తూర్పున ఆకాశంలో ఎంత నక్షత్రం వచ్చింది? ఆ వెలుగేమిటి? అన్ని నక్షత్రాల్లో గల పెద్ద నక్షత్రంలో బహుశా చీకటి బ్రతుకుల్లో వెలుగుని నింపే దీపమై ఉండొచ్చు. బాబు, ఆ నక్షత్రం గురించి మీకు ఏమైనా తెలిస్తే కాస్త చెప్పండి. ఆ నక్షత్రం గురించి మాకేమీ తెలియదు, కానీ మా పాస్టర్ గారు ఇలాంటి నక్షత్రం గురించే చెప్పారు. ఆ నక్షత్రం పుట్టినప్పుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించాడు. అయితే మీకు తెలియదండి బాబు గారు ఈ సంగతే? నాకెలా తెలుస్తుంది బాబు? ఆ యేసు ప్రభు పేరు చెప్తేనే మండిపడేవాడిని. ఇక ఆయన జన్మ వృత్తాంతం నాకెలా తెలుస్తుంది? అయితే నేను చెప్తాను, వినండి. అయితే ఎవరు చెప్పరా బుల్లే? ఆ నక్షత్రం యేసు దేవుని జన్మకి గుర్తు. ఆయన పవిత్ర కన్య మరియ గర్భంలో జన్మించాడు. మనుషుల్లో స్థలం లేక పశువుల శాలలో పుట్టాడు. ఆయన లోక రక్షకుడు, పాపుల రక్షణకై జన్మనెత్తిన మహనీయుడు. అందుకే ఆయన పుట్టి భూమి మీద పడగానే ప్రపంచానికి తెలియజేయడానికి తూర్పున ఒక తార పుట్టింది. ఆ తార మూలంగా కొందరు తూర్పు దేశ జ్ఞానులు ప్రభువు పుట్టిన స్థలాన్ని కనుక్కున్నారు. అదండి ఆ తార కథ. బాబు, ఇంతకీ మీరు క్రైస్తవుల? అవునండి, అక్షర జ్ఞానం లేని అజ్ఞానమే. కానీ ఓ పడుచు పాస్టర్ గారు మా కోయగూడానికి వచ్చి ఆ మహనీయుడి గురించి చెప్పారండి. అలా మా అజ్ఞాన అంధకారం నుండి బయటపడ్డాము. ఆయననే నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు. ప్రభు పుట్టినప్పుడు మహా చలి రోజులు, ఇప్పుడు కూడా అంతే. తెల్లవారితే ప్రభు పుట్టిన వేడుకను చేసుకోవడానికి వెళ్తాం మేము. బాబు, ఆ క్రీస్తు పుట్టుకలు వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయో నాకు కాస్త చెప్పండి. ఆ ప్రభువు దగ్గర నా పాపాలు ఒప్పుకోవాలి. అలాగే ఆ పాస్టర్ గారి చేత నేను బాప్తిసం తీసుకొని ఆ సంఘంలో నా సాక్ష్యం చెప్పాలి. ఆ వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయో నాకు కాస్త చెప్పండి బాబు. అయితే మా ద్వారా సరదాగా ఈ పక్క ఊర్లోనే ప్రభు మందిరం ఉంది. మా పాస్టర్ గారి ఇల్లు కూడా అక్కడే ఉంది. ప్రభుని ధ్యానించుకుంటూ రండి. పదరా వెళ్ళి 5 గంటలకు తీసుకెళ్దాం. మా కొనుగోడానికి బయలుదేరుతున్నాను బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ప్రభు. నీ సన్నిధికి ఇప్పుడే వస్తున్నాను. నేను నీ బిడ్డను.
జీవం గల దేవుడు అని తెలియక నాలో పాపం పెంచుకుంటూ వచ్చాను. నా తమ్ముని ద్వారా వెలుగు చూపించావు. ఆ వెలుగును వదిలి నేను చీకటిని వెతికాను. ఇక ఎన్నడూ ఈ చీకటిలోనికి నేను రాను. ప్రభు, ఇప్పుడే నీ సన్నిధికి వస్తున్నాను. నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు, ఇప్పుడే వస్తున్నాను. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా. ఎందుకంటే ఇక్కడేమో అయ్యగారు బాబు, పాస్టర్ గారు ఉండేది ఇక్కడేనా? అవునండి. ఇంతగా మీరు ఎవరండి? నేను క్రీస్తు విరోధిని. నా తమ్ముడు తప్పు చేశాడని, క్రైస్తవ మతం తీసుకున్నాడని ఇంట్లో నుంచి గెంటేసిన పాపాత్ముడిని. సర్వనాశనమయ్యాను. ఈ సహోదరులు చెప్పగా ఆ క్రీస్తు ప్రభువు గురించి అంతా తెలుసుకొని మీ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ని కలిసి ఆ పాస్టర్ క్రిస్మస్ ఆనందంలో పాల్గొని మీ పాస్టర్ గారి చేతుల మీదుగానే బాప్తిసం తీసుకొని ఈ సంఘంలో నా సాక్ష్యం చెప్పాలనిపించాను. అరే, ఇప్పుడు వీరు చెప్పినదంతా ఈరోజు మనం వేరే నాటికలాగా ఉంది కదా పరంజ్యోతి. నిజముగా అలాగే మన పాస్టర్ గారు ఎంతో చక్కగా ఇద్దరు సహోదరుల గురించి రాశారు. బాబు, మీ పాస్టర్ గారు ఎవరో కానీ 2 చేతులు జోడించి నమస్కారం చేయాలి. ఆ ప్రభువే మీ పాస్టర్ గారి చేత అలా రాయించుంటాడు. అది నిజమే అయిందొచ్చానండి. మీరు ఎక్కడే ఉండండి, మేము వెళ్ళి మా పాస్టర్ గారు పిలిచి వస్తాము. పాస్టర్ గారు, మీకోసం ఎవరు వచ్చారండి. వందనాలండి పాస్టర్ గారు. ఎవరు వచ్చారంటే మన కోయగూడానికి? ఎవరు బాబు మీరు? అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఈ గడ్డం ఏమిటి, ఈ బట్టలు ఏమిటి, ఇలా అయిపోయేటన్నయ్య? ఏం చెప్పమంటావు తమ్ముడు? పాపాలు చేసి చేసి సర్వనాశనం అయ్యాను. ఇది నాకు తగిన పరిష్కారం. సరే అన్నయ్య, ముందు లోపలికి పద, స్నానం చేసి అట్లా మార్చుకో. పర్వాలేదు తమ్ముడు, దానికి ఏమి ఇప్పుడు తొందర లేదు. ఈ ఊరు పాస్టర్ గారు నువ్వేనా తమ్ముడు? అవునన్నయ్య. చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. నాలో మార్పు కొరకే ముందు నీలో దేవుడు మార్పు తీసుకొచ్చాడు. నేను ఆ సత్యాన్ని గ్రహించలేక నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. ఇదిగో మీ సంఘంలోని ఈ సహోదరుల ద్వారా, రాత్రి కనిపించిన నక్షత్రం ద్వారా ఆ యేసు ప్రభు గురించి అంతా తెలుసుకొని నా మనసుని ఆత్మశుద్ధి చేసుకొని ఆ దేవుణ్ణి మనసారా ధ్యానించాలనే ఉద్దేశంతో వచ్చాను తమ్ముడు. తమ్ముడు, నీ చేతుల మీదుగానే నాకు బాప్తిసం ఇప్పించుతాము. ప్రభువుకు స్తోత్రం. నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ప్రభు పుట్టినరోజే నీలో మార్పు రావడం, నీలో మార్పు రాగానే ఏనాడో దూరంగా పైన మనిద్దరం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా ఆ యేసు ప్రభు కృప వల్ల జరిగింది. తమ్ముడు, నేను నిన్ను మనసుని ఎంతో కష్టపెట్టాను. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. నీ మనసుని గాయపరిచాను. నన్ను క్షమించు. చూడండి, నువ్వు తప్పు చేశావని నువ్వేం బాధపడదు. మానవుడు తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పులు తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తపడితే దేవుడు ఆ తప్పులు క్షమిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నశించిన దాన్ని వెతికి రక్షించినప్పుడు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చింది. సర్వమానవుల రక్షణార్థం ఆయన నరరూపిగా వచ్చి మన పాపాల నిమిత్తం మన కొరకు సిలువలో పడేది.
పాపినైన నన్ను కూడా ఆ దేవుడు క్షమించినందుకు ఆ ప్రభువుకి నా వందనాలు. మనలాంటి వారు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలు ఇలా కాకుండా మన సాక్ష్యం వాళ్ళకి చెప్తూ వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేద్దాం. అలాగే తమ్ముడు. సహోదరులారా, నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను కదా మా అన్నయ్య గురించి. ఈయనే మా అన్నయ్య. అవునండి, మంచిది. తమ్ముడు, ఈరోజు నా జీవితంలో పర్వదినం. ఆ క్రీస్తు నాలో పుట్టిన దినం. ఆ ప్రభువుకి నా వందనాలు చెల్లిస్తున్నాను. అవునన్నయ్య, నా ప్రార్థన ఫలించిన దినం కూడా. ఇన్ని వేళ చేసిన దేవాది దేవునికి వందనాలు చెల్లించినాను. అన్నట్టు ఇంకో విషయం చెప్పాలన్నా, మన సంఘంలో క్రిస్మస్ వేడుకలు. ఈ వేడుకలకి మన ఊరి పాస్టర్ గారు ఇస్రాయేల్ గారు, అదేవిధంగా జాన్ గారు, వాళ్ళ స్నేహితులు, ఇంకా మన రంగాన్ని అందరినీ కూడా ఆహ్వానించాం. బహుశా వస్తూ ఉంటారు. అదిగో వస్తున్నారు. వదనాలంటే నా పాపం పండింది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేక మీ అన్నయ్య నిన్ను నా తమ్ముడిని మార్చాడని, నేను నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూశాను. కానీ ఆ ప్రభువే నన్ను దర్శించాడు. నా తప్పు తెలుసుకున్నాను. ఈరోజు ఇలా నా తమ్ముడు వద్దకే నేను వచ్చాను. జాన్, తెలుసో తెలియకో నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాను. నన్ను క్షమించు జాన్. అవే మాటలు రాజు గారు. మీరు కూడా మారాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఈరోజు ఈ క్రీస్తు పుట్టినరోజు జరగడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు, నన్ను క్షమించండి. మా ఇంటికి పిలిపించి మరీ నిన్ను అవమానపరిచాను. దానికి తగిన పరిష్కారంగా దేవుడు నా జీవితాన్ని కూడా పాడు చేశాడు. ప్రత్యేకంగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు నాలో మార్పు రావడానికే కారణం మీరు. నేను తప్పు చేసింది నన్ను క్షమించండి పాస్టర్ గారు. అంత మాట్లాడిన రాజుగారు, మీరు రక్షణ పొందారు, అదే చాలా సంతోషం. కానీ నాకు నిజమైన సంతోషం ఎప్పుడంటే నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొంది దేవుడి మార్గంలో నడిస్తేనే నాకు సంతోషం. నా సంఘంలో కొంతమంది ఇంకా రక్షణ లేక ఉన్నారు. కొంతమంది తప్పిపోయిన కోరిలాగా, కొంతమంది తప్పిపోయిన కుమారులాగా తిరుగుతున్నారు. వారందరూ కలిసి దేవుడిని తెలుసుకొని రక్షణ మార్గంలో వస్తే వారందరినీ పరలోకంలో చూసిన రోజే నాకు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. మీరందరూ మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రభు పుట్టినరోజు సందర్భంగా కూడా కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకున్నాం. ఆగండి, పరంజ్యోతి కేక్ తీసుకురండి. ఒక్క నిమిషం, లాస్ట్ ఒక 5 minutes మాత్రమే ఉంది. ఎంతసేపు చూసి చివరి ఒక్క నిమిషం కూడా వెళ్ళిపోవడం బాగా కాదు. టీ ఉన్నాయని చెప్పు, అందించాలి. లాస్ట్ మినిట్. మన యవనస్తులు అందరూ కూడా సంఘం తరపున పిల్లలందరూ వేదిక మీద రావాలని యూత్, మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా వేదిక మీదకి రావాలి. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. తమ్ముడు, అబ్బాయి, నరేష్, అందరూ రండి. పిల్లలు మీరు ఆగండి, పిల్లలు మీరు ఆగండి, పిల్లలు మీరు పిల్లలు మీరు పిల్లలు 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 అందరూ రండి. యూత్, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్ సంఘంలో ఉన్నటువంటి పిల్లలందరూ వేదిక మీదకి రండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన చేస్తారు. మాస్టర్ గారు వచ్చారా?
పాస్టర్ గారు జాషువా పాస్టర్ గారు దర్శకుడు సుకుమార్ రమేష్ అన్న ఇంకా ఎవరు మనోళ్ళు ఎవరు అందరూ యవనస్తులు అందరూ మీరు కూడా అక్కడ నిలబడిన అందరూ పిల్లలందరూ రమేష్ మామ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం నాటికి అందరూ మన్నించాలని కోరుకుంటున్నాం. ఏమైనా చిన్న తప్పులున్నా అందరూ క్షమించాలి, పెద్ద మనసుతో ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నా ప్రభా మా సంఘ సభ్యులందరూ చేరి నా ప్రభా ఎవరి బిడ్డలందరూ నా ప్రభా ఈ యొక్క నాయన స్క్రిప్ట్ను ప్రదర్శించుకున్న ప్రభా ఇది చూసినటువంటి వారందరి మీద నాయన నా ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి ప్రభావం నా తండ్రి అనేకులు మార్పు చెందిన తండ్రి నాయన నీ కొరకు నాయన ఆ ఎంతబడిన జీవితం కలిగి ఉన్నటువంటి సహాయం దయచేసి వేడుకుంటూ ఇదిగో నా ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సందర్భ వేడుకను బట్టి నా ప్రభా నీ పెట్టిన తండ్రి నాయన కటింగ్ చేస్తున్నటువంటి కేకుని బట్టి మమ్మల్ని స్తోత్ర. ఇదిగో నా తండ్రి నాయన ఇలాంటి నాయన నా ప్రభాని స్తోత్ర నాయన నా ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి నాయన అనుభవం కలిగి జీవించుకుంటూ నూతన సంవత్సరాలు అందరినీ కూడా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి మయం పొందుకోవడం వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని పెట్టుకుంటూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ స్కిట్ ఇంత అరేంజ్ చేయడానికి కారకులైన సంఘ యవనపిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకరించినందుకు సంఘ పెద్దలకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి ప్రేమ కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినందుకు మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్. అలాగే సండే స్కూల్కి టీచర్ అయినటువంటి జార్జీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. తర్వాత ఈ స్కిట్ ఇంత మేకప్తో ఘన విజయం సాధించిన మన యనమందికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా కూడా చప్పట్లు కొట్టాలి యనమంది కోసం. అలాగే సండే స్కూల్ టీచర్ జార్జీ కూడా కొంచెం గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి పిల్లల్ని చాలా బాగా చక్కదిద్దినందుకు. అలాగే వీడియో మనకి సపోర్ట్ చేసిన నవీను, అలాగే డెకరేషన్ చేసిన అగస్టీను, అలాగే అన్ని పనులు దగ్గర నుండి చేసిన సంఘ యవన బిడ్డలందరూ, యూత్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మురళికి, తర్వాత ప్రతి ఒక్కరూ మనకి ఈ ఈవెంట్ సహకరించిన పాస్టర్ గారు జాషువా పాస్టర్ గారికి, ప్రతి ఒక్క యవన బిడ్డకి మీ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏదైనా తప్పులు జరుగుతుంటే మన్నించండి, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుందాం. చాలా థ్యాంక్ యూ. అందరూ ఒకసారి వస్తే ఒక ఫోటో తీసుకొని బయలుదేరడం. పిల్లలు రండమ్మా, ఎవరైనా ఉంటే ఫోటో దిగి ఇంట్రెస్ట్ ఉంటే పేర్చబాకండి, పాల్పడబాకండి. చిన్న సాంగ్ పెట్టానా, క్లైమాక్స్ సాంగ్. హలో, ఫోటోలు దిగుతారు, రే బుడక బాగుపడతారు. అందరూ కొంచెం రెండు చేయకుండా ఒకటి చేసినప్పుడు ఏం చేయడం వచ్చేసి నాకేనే పోలేదు చిన్నది.
పిల్లలు ఎవరు పోవద్దు, ఈ టేబుల్ తీసి గ్రూప్ ఫోటో దిగుదాం. అందరూ పిల్లలు ఫోటో దిగుదాం. అదే ఈ టేబుల్ తీసేయండి, ఈ టేబుల్ తీసేయండి, ఫోటో దిగుదాం. అందరూ సాంగ్ పెట్టండి. మా ఎవరు ఫోటో దిగి దిగండి వచ్చి పిల్లలు పళ్ళ తీసేయండి. స్పెషల్ ఎక్స్పీరియన్స్ బాయ్కి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. అలాగే స్పెషల్ సాంగ్ పేరయ్య గారికి కూడా చాలా థ్యాంక్స్. స్పెషల్ గెటర్ మహేష్ నిలబడి అందరూ ఈరోజు సాంగ్ పెట్టారు. మీకోసం ప్రేక్షకులు కథలు తొక్కి ఉన్నారైనా